క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ కోసచ్చుబాబు, సర్పంచ్ శివారెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పాముగడ్డి పంచాయతీ మారుమూల ప్రాంతమైన దోర్నలంక గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ కోసచ్చుబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ కోసచ్చుబాబు మాట్లాడుతూ, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేయాలని అనుకున్నాం, కానీ ఎమ్మెల్యే వారు పని మీద విశాఖపట్నం వెళ్లడం జరిగిందని, అందువలన నేను ఈ పోటీలను ప్రారంభించడం జరిగిందని, క్రికెట్ కి సంబంధించిన ఆట వస్తువులు అన్నీ ఖర్చు మొత్తం ఎమ్మెల్యే వారు భరిస్తామని క్రికెట్ మేనేజ్మెంట్ వాళ్ళతో చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ వరకు ఈ పోటీలు జరుగుతాయని తెలియజేశారు. అలాగే లాస్ట్ క్రికెట్ మ్యాచ్ నా ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పడం మాకు చాలా గర్వంగా ఉన్నది. ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులను ముందుకు తీసుకువెళ్లడంలో కృషి చేయడం అనేది చాలా సంతోషకరమని దొన్నలంక గ్రామ క్రికెట్ యూత్ మరియు సర్పంచ్ శివారెడ్డి, మాజీ సర్పంచ్ కోసు లక్షణ ద్వారా, టీడీపీ మాజీ సర్పంచ్ కోండ్ల చిన్న కొండారెడ్డి, సత్యంరాజు, కోండ్ల బుచ్చిరెడ్డి, మలుకుల శ్రీనివాసరెడ్డి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కాబట్టి మరి ఈ రోజు మరి ఓపెనింగ్ రాలేపోయారని మీ ఒక్కరు కూడా నిరాశ పడవద్దు. చివరి రోజున 16వ తారీఖు అండి, 16వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో మేడం గారు చేతులు మీదుగా ఈ ప్రైజులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. అదే విధంగా ఇక్కడ క్రికెట్ ఆడే కుర్రోళ్ళు కూడా ఎంప్లాయర్ నిర్ణయం అనేసి ఇష్టాచారం కాకుండా రూల్స్ ప్రకారమే తప్పులు చూసుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.